అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై ఫీజులు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ప్రకటనను వెంటనే పునః పరిశీలించాలని కోరుతూ అమెరికా చట్టసభ సభ్యుల బృందం ట్రంప్కు లేఖ రాసింది. ఈ ఫీజు పెంపు కేవలం డబ్బు గురించే కాదని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు AI వంటి కీలక సాంకేతిక రంగాలలో అమెరికాకు నాయకత్వాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. H-1B వీసా గ్రహీతల్లో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారని, వీరు ప్రధానంగా IT, AI రంగాలలో అమెరికా పురోగతికి కీలకంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను అమెరికా ఆకర్షించే సామర్థ్యం తగ్గిపోతుందని ట్రంప్కు రాసిన లేఖలో ప్రతినిధులు హెచ్చరించారు. ఈ వీసా విధానం అమెరికా భారత్ సంబంధాల విషయంలో ఎంతో కీలకమని చట్టసభ సభ్యులు తమ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండో పసిఫిక్లో ప్రజాస్వామ్య భాగస్వామి అయిన భారత్తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ఇలాంటి వీసా విధానాలు కీలకం. ఫీజుల పెంపు ఆ స్నేహ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు AI అత్యాధునిక సాంకేతికల్లో చైనా వేగంగా పెట్టుబడులు పెడుతున్న ఈ సమయంలో అమెరికా తన పోటీతత్వాన్ని నిలుపుకోవాలంటే అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించక తప్పదని సూచించారు. H-1B అంటే కేవలం ఉద్యోగాలను భర్తీ చేయటం మాత్రమే కాదని, పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడమని వారు బలంగా చెప్పారు. ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు భారం కాకపోయినా నైపుణ్యంపై ఆధారపడే కొత్త స్టార్టప్లు, పరిశోధన సంస్థలకు మాత్రం గుదిబండగా మారుతుందని హెచ్చరించారు. చట్టసభ సభ్యులు ఒకవైపు వీసా ఫీజులను తగ్గించాలని కోరుతుంటే అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ మాత్రం వేరే వాదనను వినిపిస్తోంది. H-1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తూ స్థానిక అమెరికన్ యువత అవకాశాలను దూరం చేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆరోపించింది. H-1B వీసాలలో ఏకంగా 72% భారతీయులకే ఇస్తున్నారని, అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో ఎక్కువ శాతం భారత్ నుంచే వస్తున్నారని స్పష్టం చేసింది. ఈ గణాంకాలు అమెరికన్ ఉద్యోగాలపై H-1B ప్రభావం ఎంత ఉందో తెలియచేస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత H-1B వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి కఠిన చర్యలు తీసుకున్నారు. వీసా వ్యవస్థలో అవకతవకలను గుర్తించడానికి ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరుతో ఒక ప్రత్యేక ఆడిట్ను ప్రారంభించారు. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించడం ద్వారా స్థానిక అమెరికన్ కార్మికులకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడం, ఈ చర్యల ద్వారా వీసా దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికన్ కార్మికులకు న్యాయం చేయాలని ట్రంప్ పరిపాలన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి నిపుణులను ఆకర్షించాలనే లక్ష్యం ఒకవైపు ఉంటే, స్థానిక ఉద్యోగుల హక్కులను కాపాడాలనే సంకల్పం, ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించటం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది.